మామ దేవరా మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్. ట్రైలర్ అంతా చూసిన వాళ్ళే ఈ యొక్క వీడియోని చూస్తున్నారని ఆశిస్తున్నాను మామ. నార్మల్గా ఇలాంటి బిగ్ స్టార్ మూవీ ట్రైలర్స్ని కథ ఆడియన్స్కి అర్థం కాకుండా కట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కథ దేని గురించి అని చెప్తారు. బట్ దేవరా ట్రైలర్ చూస్తున్న వాళ్ళకి కథ దేని గురించి అని ఒక ఐడియా వచ్చేలాగా ట్రైలర్ కట్ చేశారు కొరటాల శివ గారు. అయినా సరే ట్రైలర్ని మీరు చూసే విధానంలో కాకుండా అర్థం కాకుండా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీరు గమనించిన ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ చాలానే ఉన్నాయి. ఈ దేవరా ట్రైలర్ని బ్రేక్ డౌన్లో చెప్తాను. అంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు దేవరా స్టోరీ గురించి తెలుసుకుందాం మామ. దేవరా భైరా ఉండే స్థలం చిన్నప్పుడు మనం కార్టూన్ నెట్వర్క్ లో పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ లో చూస్తే అందులో ఉండే దొంగలు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే ఈ సినిమాలో కూడా ఉంటారు. సముద్రంలో ఉన్నటువంటి షిప్ లోకి వెళ్లి ఆ ఊరి వాళ్ళందరూ దొంగతనం చేస్తూ ఉంటారు మామ బతుకు తెరువు కోసం. ముందుగా భైరా దేవరా ఒకే గ్రూప్ లో ఉన్న ఆ తర్వాత విడిపోతారు. భైరా గ్రూప్ చేసేటటువంటి పనులు దేవరకు నచ్చకపోగా తర్వాత విడిపోతారు. ఆ తర్వాత భయం అంటే ఏంటో భైరా టీంకి పరిచయం చేస్తాడు దేవర. మరి వాళ్ళకి ఆపే క్రమంలో దేవర ఎక్కడి వరకు వెళ్ళాడు, ఊర్లో తన భార్య పిల్లల్ని వదిలేసి తను ఎక్కడికి వెళ్ళినట్టు, మళ్ళీ ఎప్పుడు తిరిగేస్తాడు, తండ్రి రూపం వచ్చిన దేవర ధైర్యం రాని దేవర కొడుకు పెరికిగా బతుకుతూ ఉంటాడు. మరి ఆ దేవర కొడుకు ఎప్పుడు ధైర్యవంతుడవుతాడు, సముద్రాన్ని ఎర్ర సముద్రం చేసిన వీరి గొడవలు ఎందుకు ఆగిపోయినాయి, ఇవన్నీ మనం థియేటర్లోనే చూద్దాం మామ. ఇది దేవర కథ. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను చేసే బ్రేక్ వీడియో మాత్రం వినండి. ట్రైలర్లో స్టార్టింగ్లో ఒక వీడియోలో కొండ మీద ఉండే కొన్ని ఇళ్లను చూపించాడు. అది దేవర ఉండే స్థలమా లేదా వేరే వాళ్ళు ఉండే ప్లేసా తెలీదు. కానీ ఈ కొండ షాట్ని మళ్ళీ ఇంకొక షాట్లో చూపించారు. ఈ షాట్ గురించి తర్వాత చెప్తాను. నెక్స్ట్ షాట్ లో 4 పడవలను చూపించారు. ఈ బోట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ క్లిప్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అజయ్ గారి వాయిస్ ఓవర్ తో ఒక డైలాగ్ వస్తుంది మామ. మనం ట్రైలర్ సగంలోకి వెళ్ళినప్పుడు చూస్తే అజయ్ గారు సముద్రంలో వాటర్ లోపల ఏదో చూసినట్టుగా భయపడతారు. ఇంకొక షాట్ లో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సముద్రంలో చూసిందే కనిపిస్తుందంటూ అజయ్ గారు చెప్తారు. అజయ్ గారు సముద్రంలో చూసింది ఈ అస్థి పంజరాల్ని. ఎందుకో ఆ సముద్రంలోకి వెళ్లారో తెలియదు, కానీ ఆ సముద్రంలో వాటిని చూసి భయపడిపోయారు. అండ్ అజయ్ గారు దేవర జనరేషన్ కి సంబంధించిన ఆయన కాదు, దేవర కొడుకు ఉండే జనరేషన్ కు సంబంధించిన ఆయన. అజయ్ గారి లుక్స్, అతను వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ సముద్రంలో అవి చూసిన అజయ్ గారు ప్రకాష్ రాజ్ గారిని అడుగుతారు, అవి ఏంటి, అక్కడ ఎలా, ఎందుకు ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు దేవర గురించి, దేవర కథ గురించి చెప్తారు. ఆయన అజయ్ గారికి చెప్తున్న కథనే మనకు ట్రైలర్లో చూపించారు. ప్రకాష్ రాజ్ గారి వాయిస్తో చెప్పారు. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమి తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. చాలా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ, ఆ దేవర కథ అని ప్రకాష్ రాజ్ గారు అజయ్ గారితో చెబుతున్న డైలాగ్. నెక్స్ట్ షాట్లో మనకి కుస్తీ ఆడడం చూపించారు. తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారు షిప్ లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ నరికి చంపేస్తారు. కొంచెం ముందుకెళ్తే మనిషికి బతికే అంత ధైర్యం ఉంటే చాలు, చంపే అంత ధైర్యం కాదు, కాకూడదని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ఈ డైలాగ్ ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ చాలా సార్లు చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది మామ. మనిషికి బతికే అంత ధైర్యం ఉంటే చాలు. ఈ మాటకి మీనింగ్ అసలు షిప్ లో దొంగతనం చేసేది భైరా ఒక్కడే కాదు, భైరాతో పాటు దేవరా కూడా ఇద్దరు కలిసి ఈ దొంగతనాలు చేసేవాళ్ళు. ఈ షిప్ లో ఉన్న షాట్ చూస్తే మనకు అర్థమవుతుంది మామ. ఆ కంటైనర్లు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళని కొంతమంది ఆఫీసర్స్ చూస్తారు. ఆ కంటైనర్లకు తాడు కట్టి సముద్రంలోకి వదిలేస్తారు. తాడు కట్టిన తర్వాత కంటైనర్ తో సముద్రంలోకి వాళ్ళు వెళ్లి కంటైనర్లు దాస్తారు. మనకు ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకంటే బతకడానికి, బతుకు తెరువు కోసం అలా దొంగతనం చేయడం వాళ్ళ అలవాటు. అలా బతకడానికి దొంగతనం చేసే ఆ ధైర్యం చాలు, మనుషులను చంపేదాకా వెళ్ళకూడదు అని దేవర డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ కన్నా ముందు భైరా గ్యాంగ్ కంటైనర్స్ షిప్ ను దొంగతనం చేయడానికి దేవరకు చెప్పకుండా వెళ్ళి ఉంటారు. అక్కడ ఆఫీసర్స్ కి దొరికిపోయిన ఆ భైరా గ్యాంగ్ తప్పించుకోవడానికి అందరినీ చంపేస్తారు. వాళ్ళు వద్దని చెప్పినా దొంగిలించడానికి వెళ్లారని దేవరకి తెలిసి ఉంటుంది. వాళ్ళు నా మాట వినలేదని చెప్పి దేవర కూడా ఆ షిప్ లోకి ఎంటర్ అవుతాడు మామ. ఈ షాట్ కూడా మనకు ట్రైలర్ లో చూపించారు. టామ్ చాకో గారు కూర్చొని ఉంటే దేవర వచ్చి తాడుతో వచ్చి లాక్కెళ్ళిపోతాడు. భైరా దేవర ఫేస్ టు ఫేస్ చూసుకొని ఈ షాట్ కూడా
మనకు ట్రైలర్ లో చూపించారు. తర్వాత ఈ షిప్ లో దేవరాకి భైరాకి మధ్య ఫైట్ జరుగుతుంది మామ. అలా ఆఫీసర్స్ ని చంపి మరి కంటైనర్స్ తీసుకోవద్దని, ఆలోచన మానుకోండని, ధైర్యం మనుషులని చంపేదాకా వెళ్ళవద్దని దేవరా భైరాకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. కాదు కూడదు అని మళ్ళీ చేస్తే మీ ధైర్యాన్ని చంపే భయాన్నవుతానని ఈ ఒక్క డైలాగులో ఇంత మీనింగ్ ఉందా అని మాత్రం అనుకోకండి. కొరటాల శివ ఈ మూవీలో 2-3 డైలాగులు పెట్టాడు మామ. ఆ డైలాగులతోనే కథ చెప్పేశాడు. ఇంకొక షాట్లో ఒకరిని కిందికి వంచి మరి దేవర ఆ వ్యక్తికి వీపులో మొత్తం కోస్తూ కత్తితో పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా దేవర మాట వినాల్సిందే, భైరా కూడా వినాల్సిందే. ఇక్కడ నుండి దేవర భైరాకి కాంప్లెక్స్ మొదలవుతుంది. ముందుగా మనం భైరా కుస్తీ ఆడతాడని చెప్పాను కదా, ఆ కుస్తీ భైరాదే జరుగుతుంది. ఈ కుస్తీలో భైరా చాలా దెబ్బలు తింటాడు. అంత దెబ్బలు దేవర ఎందుకు కొట్టినట్టు? నా గెస్ ఏంటంటే దేవర చెప్పినందుకు వినలేదు, దానికి భైరా ఎదురు చెప్పినందుకే ఉంటాడు. అందుకే ఈ విధంగా ఎన్టీఆర్ కొట్టి ఉంటాడు. ఇద్దరిలో కుస్తీ ఎవరైతే గెలుస్తారో వారి మాట నెగ్గాలని చెప్పి ఇద్దరు తలబడతారు. దేవర చేత మళ్ళీ భైరా ఓడిపోతాడు. దొంగతనం చేసిన భైరా అక్కడ అవమానపడి దేవర చేత కూడా ఓడిపోయి ఇక్కడి నుండి దేవర మీద పగ పెంచుకేసుకుంటాడు. భైరా దేవరను చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. ఈ సముద్రం ఓడులో జాలి లేకుండా ఆ రకంగా నరికే సీక్వెన్స్ ని మనం మొదటి నుండి చూస్తున్నాం. ఆ ఫైట్స్ దేవరాని చంపేయడానికే వేసినటువంటి ప్లాన్. ప్రూఫ్ ఏంటంటే మరుసటి రోజు ప్రొద్దున్నే శవాలై ఉన్న వారిలో టామ్ చాకో గారు కూడా ఉన్నారు. అంతమంది శవాలై తేలేసరికి ఊరు అక్కడే ఉన్నారు. టామ్ చాకో గారి దగ్గర భైరాని కూడా చూడొచ్చు. భైరా గ్రూప్లో చాలా కావలసిన వారు కావచ్చు, లేదా భైరాకి అన్ననో తమ్ముడో తెలియదు. కానీ ఈ భైరా గ్యాంగ్ మాత్రం దేవరాని చంపడం కోసం వచ్చారు. కానీ దేవర వారిని చంపేశారు. కానీ తనని చంపడానికి వస్తే సేవ్ చేసుకుంటాడు, కానీ ఇంత క్రూరంగా మాత్రం చంపడు. చంపడానికి వేరే రీజన్ కూడా ఉండి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటో మనం ఈ మూవీలోనే తెలుసుకోవాలి. శవాలై పడిన ఈ షాట్లో ఆ తర్వాత ఇంకో షాట్ కూడా, ఇక్కడ బోటు దగ్గర పడిన శవాల షాట్ కూడా ఉంటుంది. శవాలను పేర్చినట్టుగా ఉంటుంది. తన మనుషులందరినీ చంపేసింది దేవరనే అని భైరాకి తెలిసిన తర్వాత భయమే తెలియని వాళ్ళకి దేవర చేసిన విధ్వంసం భయాన్ని తెలిసేలా చేసింది. ఇక్కడ నువ్వు ఉన్నంత వరకు నీ మాటే దేవరా అని మాటిచ్చిన భైరనే తనని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇక్కడి నుంచి దేవరకి భైరకి మధ్య ఏం జరిగిందో ట్రైలర్లో చూపించలేదు. ఈ ఫైట్ తర్వాత దేవర ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా, మరి అక్కడే ఉన్నాడా, మనం మూవీలో చూడాలి. ఇక చిన్న ఎన్టీఆర్ ని చూపిస్తారు. పిల్లతనం పిరికితనం అని జాన్వీ కపూర్తో మాటలు అనిపించి దేవర కొడుకు చాలా పిరికోడు అన్నట్లుగా మనల్ని ప్రిపేర్ చేస్తారు. బట్ దేవర కొడుకు పిరికోడిలా ఉంటూ ఒకేసారి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అది ఎక్కడో కాదు, ఆయుధ పూజ జరిగేటటువంటి కుస్తీలోనే శ్రీకాంత్ గారు బరిలో దిగుతావా అని అడుగుతారు. వామ్మో నన్ను చంపేస్తారు అంటూనే ఎన్టీఆర్ అంటాడు. కానీ ఎందుకు బరిలోకి దిగారు? జాన్వీ కపూర్ వాళ్ళ నాన్న రూపం వచ్చింది కానీ వాళ్ళ నాన్న ధైర్యం రాలేదని అంటుంది కదా, ఆ రేషంతో బరిలోకి దిగాడేమో. బరిలోకి దిగిన ఆపోజిట్ వ్యక్తి ఎన్టీఆర్ ని కొడుతున్నట్లుగా ట్రైలర్లో చూపించారు, కానీ ఆపోజిట్ వ్యక్తిని ఎన్టీఆర్ కొడుతున్నట్లు చూపించలేదు. కానీ ఈ ఒక్క షాట్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ వ్యక్తిని కింద పడేసి కొట్టినట్టు కనిపించింది. ఈ షాట్ లోనే ప్రకాష్ రాజ్ గారు టెన్షన్ గా పరిగెడుతుంటారు కదా, దేవర కొడుకు బరిలోకి దిగాడు కదా, ఆపుదామని కాపాడదామని ప్రకాష్ రాజ్ గారు వస్తున్నారు. నాకు తెలిసి మరి దేవర ప్రకాష్ గారికి దగ్గర వారే ఉండొచ్చు. కానీ అక్కడికి వచ్చి చూసిన తర్వాత పిరికివాడు అనుకుంటున్న ఎన్టీఆర్ తనను ఓడించడం చూసి షాక్ అవుతారు. బట్ దేవర కొడుకు పిరికివాడిలా నటిస్తున్నాడా లేదా పిరిగితనాన్ని వదిలేశాడా, మనం ఈ మూవీలోనే చూడాలి. నాకు తెలిసి పిరిగితనంలా నటిస్తున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్లో ఒక షాట్ ఉంది, స్వరచేపను దేవర కొడుకు చంపినట్లు చూపిస్తారు. ట్రైలర్లో శ్రీకాంత్ గారిని కూడా 2 షాట్లు చూపించారు. భైరా గ్యాంగ్ లో శ్రీకాంత్ గారు కూడా ఉంటారు. అప్పటి వరకు భైరా గ్యాంగ్ లో ఉన్న శ్రీకాంత్ గారు ఆఫీసర్స్ ని నరికేసి దొంగతనం చేసే గ్యాంగ్ లో శ్రీకాంత్ గారు కూడా ఉంటారు. మరి ఆ భైరా గ్యాంగ్ లో ఉన్న శ్రీకాంత్ గారు కొడుకుని ఎందుకు కాపాడుతున్నారు, ఎందుకు చూసుకుంటున్నారు, మరి శ్రీకాంత్ గారికి దేవరకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది మనం మూవీలోనే చూడాలి. తర్వాత దేవర మదర్ ని వైఫ్ ని ట్రైలర్ లో చూపించారు. సైఫ్ అలీ ఖాన్ గారి బర్త్డే వీడియోలో దేవరతో పాటుగా ఆయన వైఫ్ కూడా ఉన్నట్లుగా చూపించారు. కానీ ఆ షాట్ లో పూర్తిగా కనిపించలేదు. బట్ ట్రైలర్ లో కొడుకు కుస్తీ పడుతూ ఉంటే వాళ్ళ అమ్మ టెన్షన్ గా వచ్చి చూసే షాట్ ఉంటుంది. అండ్ ఈ షాట్ లో చూపించిన ఈవిడ దేవర మదర్ అనుకుంటా. అందుకే దేవర మదర్ తో దేవర కొడుకు మాట్లాడుతున్నాడు. అందుకే దేవర కొడుకు దేవర మదర్ తో ఇలా అంటాడు, పని మీద పోయిన వాడు పని పూర్తవగానే వస్తాడు, పంతం పట్టిపోయాడు నీ కొడుకు అని చెప్తాడు. మరి ఈ దేవర గురించి వాళ్ళ కొడుకుకి ఏం తెలిసిందో. అండ్ ఫస్ట్ చెప్పాను కదా ఈ కొండ మీద ఉన్న ఇండ్ల గురించి. ఎన్టీఆర్ గారు నిల్చున్న ఈ షాట్ లో ఫస్ట్ టైం మనకు చూపించింది కూడా ఈ కొండల్ని. ఈ 2 ప్లేస్లు ఒకటే.
అండ్ దేవర ఇక్కడ ఇలా అంటాడు, భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఈ ఒక్క డైలాగ్ తో మనకు క్లియర్ గా అర్థమవుతుంది దేవర ఎక్కడికి వెళ్ళాడని. దేవర ఎక్కడికి వెళ్ళలేదు, సముద్రంలోనే ఉంటూ తప్పులు చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భయాన్ని చూపిస్తున్నారు. నాకు తెలిసి మనకు ఫస్ట్ షాట్ లో చూపించిన ఈ ఐలాండ్ లోనే ఉంటున్నాడేమో. కానీ దేవర తన ఊరు వదిలేసి వెళ్ళడానికి రీజన్ ఏమో తెలియదు. పార్ట్ 1 లో దేవర తన ఊరికి వస్తాడా లేదా, తండ్రి కొడుకులు కలుస్తారా లేదా అనేది మనం సినిమాలోనే చూడాలి. దేవర కొడుకుకి దేవర ఎక్కడ ఉన్నాడు తెలిసి ఉంటుంది. ఫైనల్ గా సముద్రంలో అగ్నిలో కాలుతున్న 2 కత్తులను పడవపై పట్టుకొని కనిపించకుండా ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు. కానీ నా గెస్ ప్రకారం దేవర అయిన అయి ఉండాలి, లేదా ఇంటర్వెల్లో వచ్చే సీన్ లో దేవర కొడుకైన అయి ఉండాలి, లేదా ఈ మూవీలో బాబీ డ్యూయల్ కూడా ఉన్నాడు. సెకండ్ పార్ట్ కోసం క్లైమాక్స్ లో వచ్చి ఆయనటువంటి పాత్ర అయినా అయి ఉండాలి. మరి ఆ క్లాత్ వెనకాల కత్తులు పట్టుకున్నది ఎవరో చూద్దాం. ఈ ట్రైలర్ మీకు చాలా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మీరు నేను చూసిన విధానానికి, నేను చెప్పిన విధానానికి మీకు ఏమైనా పొంతన ఉందా లేదా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇటువంటి వీడియోల్లో ఇంకా మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తూ మీ ముందరికి వస్తాను ఫ్రెండ్స్. జై హింద్.